హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. ఈ రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానీలో స్వాగతం. ముందుగా ఈనాడు వార్తలు చూసుకుందాం. ఈనాడులో ప్రధానంగా ట్రంప్ గజిబిజి మాటలు, 2-3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని తొలుత వ్యాఖ్య, హర్మూజ్ తెరవకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన, తర్వాత స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు, హర్మూజ్ ను తెరవకపోతే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక, పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, యుఏఈలో డ్రోన్ శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు. సో హర్మూజ్ ను తెరవకపోయినా దాడులు ఆపుతామని ప్రకటించిన ట్రంప్ తర్వాత స్వరం మార్చి హర్మూజ్ ను తెరవకపోతే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక కూడా చేశారట. సో ట్రంప్ ఏం మాట్లాడుతుండో ఏమో ఎవరికి అర్థం కావట్లేదు. గజిబిజి మాటలు మాట్లాడుతుండు. ఫస్ట్ ఏమో హర్మూజ్ ను తెరవకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన చేసిండు. మళ్ళా ఆ తర్వాత తెరవకపోతే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తాం అని హెచ్చరిక కూడా చేసిండంట. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, డ్రోన్ శకలాలు తగిలి యుఏఈలో డ్రోన్ శకలాలు తగిలి ఒక భారతీయుడికి గాయాలగిలాయంట. సో పశ్చిమాసియాలో యుద్ధంపై పరస్పరం విరుద్ధ ప్రకటనలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గందరగోళాన్ని మరింత పెంచారు. సో ఇరాన్ పై తమ దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశాలు ఉన్నాయని, హర్మూజ్ జలసంధిని తెల్పించడం తమ పని కాదని తొలుత చెప్పిన ఆయన తర్వాత స్వరం మార్చారు. హర్మూజ్ ను తెరిచి స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే ట్రంప్ ఫస్ట్ చెప్పారు, హర్మూజ్ ను తెరిపించడం మా చేత కాదు, వదిలేద్దాము, తెరవకపోయినా మేము దాడులు ఆపేస్తామని చెప్పిన ట్రంప్ మళ్ళీ అదే ట్రంప్ హర్మూజ్ ను తెరిచే వరకు మేము దాడులే చేస్తామని ప్రకటించిండు. అక్కడ నౌకల రాకపోకలను అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్ ను రాతి యుగం నాటి దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలోని యుద్ధం ముగింపుపైకి ప్రతిష్టంభన కొనసాగుంది. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ బుధవారం కూడా భీకర వైమానిక దాడులు చేసింది. చేసిందంట. అదే విధంగా అమరావతికి జై, ఏపీ రాజధాని బిల్లుకు ఆమోదం, దాదాపు 2 గంటల పాటు చర్చ, 11 పార్టీల భాగస్వామ్యం, 10 పార్టీల సంపూర్ణ మద్దతు, వైకాపా ఒక్కటే వాకౌట్, అమరావతి ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని, మూజువాణి ఓటుతో ఆమోదించిన సభ. ఎన్నో ఏళ్లుగా ఏపీ రాజధాని అఫీషియల్ గా రాజధానిగా డిక్లేర్ అవ్వడానికి వేచి చూసిన వారు ఏపీ రాజధాని బిల్లుకు లోక్ సభలో ఆమోదం వచ్చింది. దాదాపు 2 గంటల పాటు పార్లమెంట్ లో దీనిపై చర్చ జరిగి ఆ తర్వాత 11 పార్టీల భాగస్వామ్యం, 10 పార్టీల సంపూర్ణ మద్దతు లభించింది. వైకాపా ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వాకౌట్ చేసింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని అని డిక్లేర్ అయిపోయింది. మూజువాణి ఓటుతో ఆమోదించిన సభ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ముక్త కంఠంతో జైకొట్టింది. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి పాల్గొన్న 17 మంది సభ్యుల్లో 16 మంది రాజధానిని అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక్క వైకాపా మాత్రమే వాకౌట్ చేసి ఊరందరిది ఒక దారైతే ఉలిపికెట్టేది మరో దారి అని నిరూపించుకుంది. రైతులు త్యాగం చేసిన 33,000 ఎకరాల భూముల్లో పురుడు పోసుకున్న అమరావతికి వ్యతిరేకంగా 2019 నుంచి 2024 మధ్యలో వైకాపా పాలకులు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో అమరావతిని రాజధానిగా స్థిరపరిచేందుకు కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టపర బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ 12 గంటల 6 నిమిషాలకు ప్రవేశపెట్టారు. సో ఏది ఏమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోక్సభ పార్లమెంట్ లో అమరావతి రాజధానిగా కొత్త బిల్లును ఆమోద ముద్ర వేయించుకున్నారు. సో ఎన్నో 2019 నుంచి 2024 మధ్యలో వైకాపా పాలకులు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఆ అమరావతి రాజధాని అనే ప్రక్రియ ఆగిపోయింది. దాని తర్వాత జరిగిన విషయాలు అన్ని తెలుసు. సో నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలో ఈ బిల్లు ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా రాజ్యసభలో కూడా రాబోయే రోజుల్లో ఆమోద ముద్ర వేస్తుంది. కమర్షియల్ గ్యాస్ మంటలు అంట. ఈ ఏడాది 5 సార్లు పెరిగిన ధర, సంక్షోభంలో చిన్న వ్యాపారులు, క్రమక్రమంగా మూతబడుతున్న హోటళ్లు, టీ కొట్లు, పరోక్షంగా సామాన్య ప్రజలపైన పడుతున్న భారం. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు వరుస పెరుగుదల చిన్న మధ్య తరహా వ్యాపారాలపై తీవ్ర ప్రవాహం చూపుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికీ 5 సార్లు ధర పెరిగింది. డిసెంబర్ లో ధరతో పోలిస్తే 519.50 పైసలు పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. వరుసగా ధరలు పెరుగుతూ పోవడం వల్ల గ్యాస్ పై ఆధారపడే రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్చిలో అయితే ఆయిల్ సంస్థలు 2 సార్లు పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర మార్చి 7 వరకు 2,106 రూపాయలు ఉండగా ప్రస్తుతం
2321కి చేరింది. అంటే పెరుగుదల ఏకంగా 10% పైమాటే. ఒకవైపు సరఫరా లేక సమస్యలు ఎదుర్కొంటుండగా తాజాగా భారీగా పెరిగిన సిలిండర్ ధరలు రానున్న రోజుల్లో ప్రభావం గణనీయంగా చూపే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలా మంది వ్యాపారులు వారి ఉత్పత్తులు ధరలు పెంచుతున్నారు. పలు చోట్ల టిఫిన్లు, భోజనాలు ధరల్ని దాదాపు 10 నుంచి 15% పెంచారు. నెయ్యి ధరను పాల వ్యాపారులు కిలోకి 60కి పైగా పెంచేశారు. డైరీ యూనిట్లు, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, నిర్వాహకులు సైతం ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. సో ఈ ఏడాది 5 సార్లు గ్యాస్ ధరగా కమర్షియల్ గ్యాస్ ధర, సిలిండర్ ధర పెరిగిందట. ఇప్పుడు గ్యాస్ ధర వచ్చేసి 2321కి చేరింది. సో దీనివల్ల చాలా వ్యాపారులు ఎవరైతే హోటల్స్ ఉన్నారో, టీ షాప్స్ ఉన్నారో, టీ స్టాల్స్ ఉన్నారో అందరూ తమ వ్యాపారాలు మూసుకోవాలని అనుకుంటున్నారంట. సో నిజమే కదా, వాళ్ళు గిట్టుబాటు కాకపోతే వ్యాపారాలు మూసుకునే అవకాశాలే ఉన్నాయి. సో రేట్స్ 2025 డిసెంబర్ 1న 1800 రూపాయలు ఉన్న గ్యాసు 1వ జనవరిన అంటే ఒక నెల గ్యాప్ లోనే 111 రూపాయలు పెరిగింది. అదే మీకు ఫిబ్రవరి 1 1960 రూపాయలు, 1 మార్చ్ 1992 రూపాయల 50 పైసలు, 7వ మార్చికి 2106, 1వ ఏప్రిల్కి 2321. ఇప్పుడు ఈ గ్రాఫ్ తో తీసుకుంటే ఇంకా పెరిగితే 2026 అయిపోయేసరికి గ్యాస్ ధర 3200కు చేరొచ్చు. సో ఇలానే కొనసాగితే గ్యాస్ ధర 3200కు చేరొచ్చు. సో నెక్స్ట్ వార్తలు చూద్దాం. కరెంటు షాక్ తో మరణిస్తే 8 లక్షలు. ఇప్పటిదాకా ఈ పరిహారం 5 లక్షలుగా ఉండేది. విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు. 7635 కోట్ల ట్రూ యాప్ ఛార్జీలపై నిర్ణయం వాయిదా. ఎవరైనా కరెంటు షాక్ తో మరణిస్తే ఇప్పటిదాకా పరిహారం 5 లక్షలు ఉండేది. ఇప్పటి నుంచి ఆ పరిహారం కాస్త 8 లక్షలకు చేరిందంట. కరెంటు షాక్ తగిలి ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల పరిహారాన్ని 8 లక్షలకు పెంచుతామని విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ డిస్కంలు ఆదేశించింది. ఈ నెల 1వ తేదీ నుంచే ఈ పెంపు అమల్లోకి తేవాలని సూచించింది. వినియోగదారుల పొరపాటు వల్ల విద్యుత్ ప్రమాదం జరిగిన తర్వాత 2 నెలల వ్యవధిలోగా పరిహారం చెల్లించకపోతే డిస్కంలు అందుకు కారణాలు తెలపాలని ఈఆర్సీ బుధవారం జారీ చేసిన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా పాత కరెంటు ఛార్జీలే వర్తిస్తాయని తెలిపారు. వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమతి తీసుకున్న లోడుకున్న అదనంగా కరెంటు వినియోగించే హై టెన్షన్ హెచ్టీ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయడాన్ని సమర్థిస్తూనే వారికి అవగాహన కల్పించకుండా తక్షణమే అమల్లోకి తెచ్చినందుకు తొలి 2 నెలల వసూలు చేసిన అదనపు బిల్లు తిరిగి ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది. వచ్చే 6 నెలల బిల్లులు మొత్తాన్ని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. సో ఏది ఏమైనా ఇప్పటి వరకు నష్టపరిహారం ఏదైతే డిపార్ట్మెంట్ చనిపోయిన కుటుంబాలకి మరణించిన కుటుంబాలకి 5 లక్షలు చెల్లిస్తుందో ఆ 5 లక్షలు కాస్త 8 లక్షలు పెంచారంట. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026 ఏప్రిల్ 1న ఏదైతే ఫైనాన్షియల్ నుంచి వచ్చిందో ఆ రోజు నుంచి ఇది అమలైంది. ఇప్పటి నుంచి ఎవరైనా విద్యుత్ షాక్ తో మరణిస్తే మాత్రం 5 లక్షలకు బదులు 8 లక్షలు ఇస్తారంట. ఎవరైనా ప్రయత్నం చేసిరు మళ్ళా విద్యుత్ షాక్ తో చనిపోతే 8 లక్షలు వస్తాయని, మనమే చనిపోతాం, లక్షలు పెట్టుకుని ఏం చేయలేము. సో ఫ్యామిలీలకు అలా కష్టాలు ఇవ్వద్దు, ఎవరు ఆలోచన తీసుకురావద్దు. విద్యుత్ అసలు ప్రమాదాలు జరగకుండా ఎలా ఉండాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది. ప్రమాదంలో చనిపోతే 5 లక్షల నుంచి 8 లక్షలు పెంచడం కూడా మంచి పనే, కానీ అసలు ప్రమాదాలు జరగవద్దు అని నిర్ణయించుకుంటే దానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన అడిక్వేట్ మెజర్స్ ఏంటి, అది ఆలోచించుకుంటే మంచిదని నేను కూడా కోరుకుంటున్నాను. దీంతో పాటు ఇంకా వార్తలు చూసుకుంటే మళ్ళీ అదే సేన్ కుళ్ళిన మాంసం సరఫరా, కిష్టి చమన్ గోదాంపై పోలీసుల దాడి. మళ్ళీ అదే సీన్, పెళ్లిళ్లు, శుభకార్యాలు, హోటళ్లకు భారీ మొత్తంలో మేక, గొర్రెలకు చెందిన కుళ్ళిన మాంసం విడి భాగాలను సరఫరా చేస్తున్న గోదాంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిందితుడు మరో 3ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళ్ హాట్ ఠాణా పరిధిలోని కిష్టి చమన్ వద్ద A to Z గోదాంపై గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఫాస్ట్ వెటర్నరీ మంగళ్ హాట్ పోలీసులు బృందం దాడి చేసింది. 10 టన్నుల మేర గొర్రె, మేక మాంసం విడిభిగాలు, తలకాయ, కాళ్ళు, బోటి, బ్రెయిన్ సంచుల్లో లభించాయి. కశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నిల్వ చేస్తున్నారు. కుళ్ళిన స్థితిలో ఉన్న వీటిని రసాయనాలతో కడిగి తాజాగా
జెడ్ గోదాం యజమాని అఫ్రోజ్ తన అనుచరులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు. గత నెలలో కూడా టాస్క్ ఫోర్స్ బృందం ఈ స్థావరంపై దాడి జరిపిన విషయం తెలిసిందే. దీనిపై హెచ్ఫాస్ట్ అధికారులు స్పందిస్తూ ఇలాంటి వ్యక్తులపై పీడీ చట్టం ప్రయోగించేందుకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. మంగల్హాట్ ఠానాలో ఇది జరిగిందంట. మంగల్హాట్ ఠానా పరిధిలో కిస్టీ చమన్ వద్ద A to Z అనే గోదాంపై గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినప్పుడు తలకాయ, కాళ్ళు, బోటి, బ్రెయిన్, మేకలకు సంబంధించిన ఈ విడి భాగాలను అమ్ముతున్న ఒక టీమ్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారంట. వీళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే అది కూడా కనుక్కున్నారు. కశ్మీర్ నుంచి, మహారాష్ట్ర నుంచి, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నిల్వ చేస్తున్నారు. శుభకార్యాలకు మళ్ళా హోటల్స్ కి ఇవన్నీ సప్లై చేస్తున్నారంట. సో దీన్ని ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళని పట్టుకొని కేసు బుక్ చేసి అకార్డింగ్ టు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో మరిన్ని వార్తలు నమస్తే తెలంగాణలోని వార్తలు చూద్దాం. బస్తీపై జబర్దస్తి, 1000 కోట్ల భూమిపై కాంగ్రెస్ సర్కార్ కన్ను. రాజేంద్ర నగర్ పరిధి హనుమాన్ నగర్ ను అమ్మే ప్లాన్. రాజేంద్ర నగర్ పరిధిలోని హనుమాన్ నగర్ కు అమ్మే ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ అని నమస్తే తెలంగాణ రాసింది. నేను చెప్తలేను. ప్రైమ్ ఏరియాగా మారడంతో స్వాధీనానికి పన్నాగం, కాలనీళ్లు ఖాళీ చేంటి రియల్ దందాకు కుట్రలు, 50 ఏళ్లుగా ఉంటున్న పేదలు వెళ్లిపోవాలని నోటీసులు, బస్తీలో 600 కుటుంబాలు, పక్కనే ఖరీదైన విల్లాలు, 2007లో 170 ఇళ్లకు పట్టాలిచ్చిన నాటి మంత్రి, జీవో 58-59 కింద పట్టాలిచ్చేందుకు బీఆర్ఎస్ కృషి, ఇప్పుడు పేదలను రోడ్డును చేస్తున్న కాంగ్రెస్. సో 2007లో 170 ఇండ్లకు పట్టాలిచ్చిందంట అప్పటి మంత్రి. అంటే 2007 to 9 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి జీవో నంబర్ 58-59లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కృషి చేసిందంట. ఇప్పుడు పేదలను రోడ్డున పడేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని రాసింది. సో మూసీ పునర్జీవనం పేరిట నది పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలను చెరబెట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ పనిలో పనిగా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్ర నగర్ పరిధిలో పేదల నివాసం ఉండే హనుమాన్ నగర్ బస్తీపై కన్నేసింది. సర్వే నంబర్ 322, 323, 324లో సుమారు 600 కుటుంబాలు 50 ఏళ్ల నుంచి నివాసం ఉంటుండగా వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఇటీవల కలెక్టర్ సైతం బస్తీకి వెళ్లి తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొన్నది. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హనుమాన్ నగర్ మొత్తం ప్రభుత్వ భూమి అని, అక్కడి నుంచి ఖాళీ చేస్తే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని బస్తీ వాసులతో కలెక్టర్ చెప్పారంట. సో అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే మీకు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పారంట. హనుమాన్ నగర్ బస్తీ అంటే అది సర్వే నంబర్ 332, 323, 323, 324 సుమారు 600 కుటుంబాలంట. 50 ఏళ్ల నుంచి ఉన్న వీళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలి, మీరు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోవాలని కాంగ్రెస్ సర్కార్ మరియు అక్కడ అధికారులు, కలెక్టర్ గారు కూడా వచ్చి చెప్పారంట.